హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ట్విట్టర్లో ఒక సర్వే ఏర్పాటు చేసిన దానిపైన సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూ ఉంది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన 2 క్వశ్చన్లకు ఆన్సర్ ఆ పార్టీకి వ్యతిరేకంగా రావడం అనేది దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ సోషల్ మీడియా అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని వైరల్గా తిప్పుతూ ఉన్నాయి. అసలు ఏమడిగింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అడిగింది ఏంటంటే, మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అనే 2 ప్రశ్నలకు ఆన్సర్లు తీసుకునే విధంగా సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టిన ప్రశ్నలకు దాదాపుగా 75% ఫామ్ హౌస్ పాలనే కావాలి అనే ఒక ఆన్సర్ రావడం అనేది ఇప్పుడు వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అవును మా కేసీఆరే కావాలంటున్నారు, రేవంత్ రెడ్డి సర్కారు వద్దంటున్నారు. మీరు పెట్టిన ప్రశ్నలకు మీకే దీటైన జవాబిచ్చారు జనాలు. మీ పరిపాలన ఎట్లా ఉంది, ఏడాది పాటు మీరు చేసిన పరిపాలనని ప్రజలు చీదరించుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ పరిపాలన కావాలి అని చెప్పుకుంటున్న ఆ తరుణంలో ఈ ఫామ్ హౌస్ అనే మాటని వాళ్ళు దాన్ని ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. వాళ్ళు తెలియకుండానే ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రశ్నలకు సమాధానం మాకు అనుకూలంగా వచ్చిందనే ఆనందం కనబడుతుంది తప్ప ఫామ్ హౌస్ అనే పదాన్ని కాంగ్రెస్ వాడడంలో ఈ 2 పార్టీలు చేసిన పొరపాటు ఏంటంటే, అసలు ఆ ప్రశ్న వాటి సర్వే నిర్వహించడమే కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద పొరపాటు. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో జనాలకు వచ్చింది ఏమీ లేదు. అంటే ఇందిరమ్మ ఇల్లు తర్వాత ఇవన్నీ పథకాలన్నీ కూడా రైతు భరోసా మొన్న 26 తారీఖు అన్నారు. ఆ ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో అది ఆగిపోయింది. ఏడాది తర్వాత చేపట్టినా కానీ ఆ పథకాలు ఇంకా సంపూర్ణంగా జనాలకు పోని. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఇంకా ఏం చేయాలి, మాకు రావాలి, ఇంకా చేయాలి అని కోరుకుంటున్న జనాలకు యాదృచ్ఛికంగానే అంటే సహజంగానే దానిపైన వ్యతిరేకత వస్తున్న ఈ తరుణంలో అట్లాంటి ఒక సర్వే నిర్వహించడం అనేదే పొరపాటు చర్య కాంగ్రెస్ది. దానికి తోడు అందులో ఫామ్ హౌస్ అనే పదాన్ని పెట్టారు. ఎట్లా పెట్టారంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజా పరిపాలనకే ఓటేస్తారనే ఉద్దేశంతో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. అప్పుడు ఇప్పుడు అంటే గెలిచినప్పుడు కూడా ఆయన ప్రగతి భవన్లో కంటే కూడా సెక్రటేరియట్కి రాకుండా ఫామ్ హౌస్లోనే ఉంటూ అక్కడి నుంచి పరిపాలన చేశాడనే ఒక విమర్శలు ఉన్న నేపథ్యం, మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఫామ్ హౌస్లోనే ఈ తరుణంలో కావాలని కాంగ్రెస్ ఫామ్ హౌస్ మాజీ సీఎంగా ఫామ్ హౌస్ సీఎంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంలో భాగంగా క్వశ్చన్ వేసినట్టున్నారు. కానీ దానికి జనాలు ఎక్కువ మొగ్గు చూపడం ఫామ్ హౌస్ సీఎమే కావాలి అంటే రేవంత్ రెడ్డికి ఎంచుకున్నా కానీ ఎంపిక చేసినా సీఎంగా జనాలు ఆమోదం తెలిపినా కానీ ఏడాది కాలంలో ఆయన నిరూపించుకోలేకపోయారనే విధంగా వాళ్ళు పెట్టిన క్వశ్చన్స్కి ఆన్సరు ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఫలితం వచ్చింది. కానీ ఇక్కడ ఫామ్ హౌస్ పరిపాలన మెచ్చుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే అనుకుంటున్నారో, అంటే దాని ఉద్దేశం ఏంటంటే మా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు అని పరోక్షంగా ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే ఒప్పుకున్నట్టయింది. అంటే జనాలు వాస్తవంగా చెప్పాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కోపంతో పాటు కేసీఆర్ ఎవరిని కలవడం లేదు, ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నాడు. ఆయన గతంలో ఉద్యమ కాలంలో ఎట్లయితే అందరితో కలుపుగోలుగా ఉండేనో సీఎం అయిన తర్వాత పూర్తిగా అందరినీ పక్కన పెట్టేశాడు అనే ఒక విమర్శల నేపథ్యంలో ఫామ్ హౌస్కే పరిమితం కావడం కూడా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ తరుణంలో వేసిన క్వశ్చన్లలో రేవంత్ మీద కోపంతో ఫామ్ హౌస్కే పరిమితమైన సీఎం వైపు మొగ్గు చూపినట్టు కనబడుతుంది. కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఫామ్ హౌస్ కేసీఆర్ అని పరోక్షంగా వాళ్ళంతా వాళ్ళు అంగీకరించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా మా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేస్తాడు, జనం అంగీకరించారు, ఆమోదించారు అని చెప్పుకునే ప్రయత్నంగానే ఇది కనబడుతోంది. ఈ 2 పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే బూమరాంగ్ స్టెప్పే. అంటే వీళ్ళు సర్వే నిర్వహించడమే ఒక పొరపాటు, దాంట్లో ఫామ్ హౌస్కు మా కేసీఆర్కే మొగ్గు చూపిరని సంకలు గుద్దుకోవడం బీఆర్ఎస్ శ్రేణులో అల్ప సంతోషులుగా చూడాల్సిన సందర్భం వచ్చింది. ఈ 2 పార్టీల మధ్యలో జనాలు మాత్రం నలిగిపోవడం అనేది వాస్తవం.